హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మష్రూమ్ కల్టివేషన్ గురించి కొన్ని పాయింట్స్ అయితే చూద్దాము. పుట్టగొడుగులను పండించడానికి ఉత్సాహంగా వచ్చే ప్రతి రైతు అతి కొద్ది రోజుల్లోనే నిరుత్సాహంగా ఈ సాగుని ఆపేసి వేరే రంగానికి వెళ్ళిపోతున్నారు అంటే కారణం పుట్టగొడుగుల పెంపకం యూట్యూబ్లో చూసినంత సులభం కాదు. అరగంటలో గంటలో నేర్చేసుకునే అవకాశం లేదు. ప్రతి అడుగులోనూ కష్టం నరకరూపమే కనిపిస్తుంది. సరైన గడ్డిని సేకరించడమే అతిపెద్ద కష్టం. ఆ తర్వాత ఆ గడ్డిని శుద్ధి చేయడం ఇంకో ఎత్తు. ఎంతవరకు ఉడకబెట్టాలి, ఎంత తేమని ఉంచాలి, ఇలా ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్న ఇబ్బందే, తక్కువగా ఉన్న ఇబ్బందే. దీని తర్వాత బెడ్స్‌ని కట్టాలి. తరువాత చేసిన బెడ్స్‌ని పెట్టవలసిన గది ఇంకా జాగ్రత్తగా, నీట్‌గా ఉంచుకోవాలి. ఎంతలా అంటే ఎటువంటి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళకూడదు. బెడ్స్ పెట్టిన రోజు నుండి చివరి రోజు వరకు టెంపరేచర్, హ్యూమిడిటీ అనేది చెక్ చేస్తూ ఉండాలి. టెంపరేచర్ అనేది తగ్గకుండా, పెరగకుండా చూసుకోవాలి. అలా 21 డేస్ కంప్లీట్ అయ్యాక లైటింగ్ రూమ్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ప్రపంచం చెప్తున్నట్టుగా పుట్టగొడుగులకు చాలా అంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. పుట్టగొడుగులంటే రోడ్డు ప్రక్కన దొరికే రొటీన్ కూరగాయలు కాదండి. ఔషధ ఆహారం ఇది. దీంట్లో దొరికే పోషకాలు ఇంకా ఎందులోనూ దొరకవు. అంత మంచి ఆహారం కాబట్టే దీనికి ప్రపంచం మొత్తం కూడా అంత డిమాండ్. ఏ పంటకి రానంత ఎక్కువ లాభం పుట్టగొడుగులకు మాత్రమే ఉంటుంది. మనకు డార్క్ రూమ్‌లో మనం సక్సెస్ అయ్యాము అంటే 100% మనం సక్సెస్ అయినట్టే. మెయిన్‌గా టెంపరేచర్, హ్యూమిడిటీ కంట్రోల్ చేసుకోవాలి. డార్క్ రూమ్‌లో మనం బెడ్స్ పాడవకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలా చేసుకోగలిగితే మనం 100% సక్సెస్ అయినట్టే. ఒకవేళ ఎవరికైతే డార్క్ రూమ్ పైన అవగాహన లేదో వారి కోసం రెడీగా ఉన్న ఆర్టీఎఫ్ బెడ్స్‌ని ఇస్తాము. ఆర్టీఎఫ్ బెడ్ అంటే 21 డేస్ కంప్లీట్ అయిన బెడ్ అండి. ఇది ఫుల్‌గా ఫార్మ్ అయి ఉంటుంది. మేము మీకు ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్‌గా బెడ్‌ని కట్ చేసుకొని కేసింగ్ చేసుకోవడమే. లైటింగ్ రూమ్‌లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు వాటరింగ్ ఇస్తూ ఉంటే మనకు 1 వీక్ నుంచి పిన్ హెడ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. మనకు డార్క్ రూమ్‌తో పని లేకుండా డైరెక్ట్‌గా లైటింగ్ రూమ్‌లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. అయితే పుట్టగొడుగులను పండించడానికి ఏవైతే సరైన పద్ధతుల్లో వాటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. పండించే దశల్లో ఎటువంటి క్వాలిటీ విత్తనాలను తీసుకోవాలి, అవి ఎక్కడ దొరుకుతాయి అనే సరైన గైడెన్స్‌ని తీసుకొని స్టార్ట్ చేయాలి. అవన్నీ ఖచ్చితంగా పాటిస్తే అతి తక్కువ టైంలోనే మనం సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ మాటలకు భరోసాగా ప్రతి రైతు వెంట మన ఎస్ఏఎస్ ఫ్రెష్ మష్రూమ్ ఫార్మ్ అనేది ఉంటుంది. పంటకు కావలసిన అత్యుత్తమమైన స్పాన్ని మీకు అందించడం జరుగుతుంది. అలాగే పంటకు కావలసిన సీడ్‌తో పాటు మెటీరియల్‌తో పాటు మేము ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. మీరు కల్టివేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు ఏ సమయంలోనైనా సలహాలు, సూచనలు అందిస్తాము. అలాగే మా వద్ద డైలీ 30-50 కేజెస్ దాకా మష్రూమ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీకేమైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. అలాగే సీడ్ కోసం కానీ, ట్రైనింగ్ కోసం కానీ, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మెటీరియల్స్ కోసం కానీ ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. అలాగే డార్క్ రూమ్ పైన అవగాహన లేకపోయిన వారి కోసం బెడ్స్‌ని మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు బెడ్స్‌ని తీసుకొని కట్ చేసుకొని కేసింగ్ చేసుకోవడమే. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీకు డార్క్ రూమ్ అనేది లేకుండా డైరెక్ట్‌గా లైటింగ్ రూమ్‌లోకి మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. అలాగే షాప్స్‌కి కానీ, ఫంక్షన్స్‌కి కానీ, రెస్టారెంట్స్‌కి కానీ మేము డైలీ ప్రొవైడ్ చేస్తామండి. మా వద్ద మిల్కీ మష్రూమ్స్, బటన్ మష్రూమ్స్ అనేవి దొరుకుతాయి. మీకేమైనా కావాలనుకుంటే డైలీ 30-50 కేజెస్ దాకా మేము ప్రొవైడ్ చేయగలము. మీకు కావాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థాంక్ యూ.